రాష్ట్రంలో అధికార పక్షం యొక్క అవినీతి అక్రమాలకి అంతే లేకుండా పోతుంది. అధికార దుర్వినియోగంతో మొత్తం యంత్రాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి అధికార దుర్వినియోగం చేసి ఇవాళ ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు తాము దోచుకున్న సొమ్ములో నుంచి భారీగా నిధులు వెచ్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే చూశారు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, భారీ ఎత్తున ప్రచార సామాగ్రి. అధికారులతోటే పార్టీ యొక్క ప్రచారం చేయిస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి దొంగ ఓట్లు చేర్పించమని అధికారుల మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్లో మంత్రి గారి యొక్క అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. ఆయన వచ్చిన తర్వాత పంచాయతీ నిధులతోటి ఫ్లెక్సీలు కట్టించడం, సన్మానాలు చేయించడం, ఆర్పీలని, అంగన్వాడీలని, ఆశా వర్కర్ని పిలిచి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం, అంటే ఎరవేయటం అనమాట. వాళ్ళకి ఆల్రెడీ పెద్ద పెద్ద గిన్నెలు, కట్లరీ సెట్లు, వాచీలు, బంగారు బొంగరాలు ఆయన సమర్పిస్తూ ఉన్నారు. అది అధికార దుర్వినియోగం. పంచాయతీ అధికారుల్ని ఉపయోగించి ఈ అరాచకం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతా ఉన్నారు. ఇది కలెక్టర్ గారికి తెలుసా? అసలు క్యాబినెట్కి వెళ్లాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ లేక వివిధ సంస్థల ఆస్తుల్ని ఎవరికైనా ఇవ్వాలంటే అది క్యాబినెట్కి వెళ్ళాలి. కానీ అధికార పక్షం యొక్క ఒత్తాసు పలుకుతున్న కలెక్టర్ గారు వాటిని ఏ విధంగా దారాదత్తం చేస్తున్నారో చెప్పాలి. ఇవాళ పేపర్ మిల్ దగ్గర కానీ మరో చోట స్థలాలన్నీ కూడా ఇతరులకు కేటా చేస్తున్నారు. అసలు అవినీతికి అంతే లేకుండా పోతుంది. ఇవాళ ఎవరైనా ప్లాన్కి అప్రూవల్ చేస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎకరానికి 5 లక్షలు కట్టాలట. కప్పం కడితేనే కానీ ఫైల్ కదలటం వల్ల ఏదైనా కన్వర్షన్కి వెళ్తే ఎకరానికి 4 లక్షల రూపాయలు లంచాలు ఇస్తే కానీ పని కదలటం వల్ల గగ్గోలు పెడతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు కానీ, రియల్ ఎస్టేట్ దారులు కానీ, ఎవరైనా సరే. అవినీతి పరాకాష్ట. ఇవాళ ఇసుకలో రోజుకు 2 కోట్ల రూపాయలు మీ దగ్గరే జాగ్రత్త చేయమని చెప్పారట ముఖ్యమంత్రి గారు. రాజమహేంద్రవరం కేంద్రంగా రోజుకు 2 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి దాన్ని మీ దగ్గరే ఉంచి ఎన్నికలకు వాడుకోండి అని చెప్పే దౌర్భాగ్యంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక పక్క ఎన్జీటీ చెప్పింది మీరు ఎక్కడా కూడా డెడ్జింగ్ చేయడానికి వీలు లేదు, యంత్రాలు వాడటానికి వీలు లేదని చెప్తే ఇవాళ డెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బ్యారేజ్కి ప్రమాదం ముంచుకొస్తా ఉంది, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తా ఉంది, గ్యామన్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తా ఉంది. ఏదైతే యంత్రాలు పెట్టి తోడేస్తా ఉన్నారు. బ్యారేజ్ సిస్టంలో కింద దాకా తవ్వేస్తే స్కార్ ఏర్పడితే బ్యారేజ్ కొట్టుకుపోతుంది. 2 కిలోమీటర్ల లోపల ఏమీ చేయడానికి వీల్లేదు. 2 కిలోమీటర్ల లోపల కనీసం తవ్వటానికి వీల్లేదు. కానీ 1/2 కిలోమీటర్లోనే భారీ యంత్రాలతో తవ్వకం చేస్తూ ఉన్నారు. మేము మొన్న వెళ్ళాం. ఇవాళ ఏదైతే పేద కార్మికుల పొట్టలు కొట్టి యంత్రాలను ఉపయోగించి కోట్ల రూపాయలు దండుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్యారేజీ బ్రిడ్జీల పరిస్థితిని అగమ్యగోచరంగా చేశాడు. ఒక ఎగ్జాంపుల్ చెబుతాం. పెద్ద పెద్ద పడవలు పెట్టి 30 టన్నులు 50 టన్నులు లోడ్ చేసి తెస్తా ఉన్నారు బయటికి. మేము మొన్న వెళ్ళాము, మేము చూసాం. పరిస్థితి అధ్వానంగా ఉంది. మరి ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ గోదావరి గట్టు కెపాసిటీ 10 టన్స్, 10 టన్నుల కెపాసిటీ కలిగిన ఇది కూడా చూడండి, దూరంగా ఆనకట్టకు దగ్గరగా, బ్యారేజ్కి దగ్గరగా చేసేది వస్తుంది. ఆ లోపల ఉన్న బ్యారేజ్ మీకు కనిపిస్తుంది దూరంగా. బ్యారేజీకి ఎదురు భాగంలో తవ్వుతా ఉన్నారు. ఈ బ్యారేజీ సిస్టమ్ పైనే ఉంటుంది, కింద దాకా ఫౌండేషన్ హెవీగా వెళ్ళవు.
ఇది కనుక స్కార్ ఏర్పడితే ఆ స్కార్ బ్యారేజ్ మొత్తాన్ని కొట్టేస్తుంది, కిందకి ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కూడా పట్టించుకోవట్లా. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్జిటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎందుకు తవ్వకాలు చేస్తా ఉన్నారు? రోజుకు 2 కోట్ల రూపాయలు బొక్కి ఎన్నికల్లో గెలవాలని ఆ డబ్బు ఖర్చు పెట్టమని రాజమండ్రి చుట్టుపక్కల దాస్తా ఉన్నారు. అదేమంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అంటున్నారు. అధికారులకు పట్టడంలా కలెక్టర్ గారికి అంతకంటే పట్టదు. కలెక్టర్ గారికి పాపం అధికార పక్ష సేవలతోనే సరిపోతుంది. నేను 2-3 సార్లు వెళ్ళి ఒక 2 కోట్ల రూపాయలు మీరు ఏదో గ్రాంట్ ఉంది కనుక ఆ గ్రాంట్లో పనులు చేయించమంటే ఆమెకు తీరికలేదు. పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి ఆమెకు తీరికలేదు. అధికార పక్షానికి బాగా వదలడానికి సరిపోయే పరిస్థితి ఉంది. మేము అడుగుతాం, ఇవాళ మంత్రి గారు చెప్పారని హడావుడి పడతా ఉన్నారు. అంటే అధికార పక్షాన్ని గెలిపించడం కోసం రెవెన్యూ యంత్రాంగం పడుతున్న తపన మనకు కనపడతా ఉంది. హడావుడిగా చెత్త తీయటం లేదు, పరిపాలన అధ్వానంగా ఉంది, స్థానిక పరిపాలన సరిచేయండి అని చెప్తే పాపం తీరికలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కనుక హడావుడిగా శంకుస్థాపనలు శిలాఫలకాలు వేస్తారు మంత్రి గారు. ఈ శిలాఫలకాలు పనులయ్యేవి కాదు, అవి సమాధిరాళ్ళు. అవి సమాధిరాళ్లే కానీ శిలాఫలకాలు పని అయ్యేదాని కోసం కాదు. ప్రజలను మభ్యపెట్టడం కోసం, గందరగోళానికి గురి చేయడం కోసం ఒక డ్రామా, హై డ్రామా. దోచుకున్న సొమ్ముతో ప్రజల్ని ఏమార్చాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఖండిస్తున్నాం. అధికారాన్ని అడ్డు పెట్టుకొని, మీరు పూర్తిగా చూడలేదనుకుంటారు, తర్వాత తీసుకోండి. దీంట్లో అధికార పరాకాష్ఠకి 3 సంవత్సరాలు దాటిన అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా జిల్లాలో 3 సంవత్సరాలు దాటిన అధికారులు కొనసాగిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి.